అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను అరటి పువ్వు అంటే బనానా ఫ్లవర్ గురించి చెప్తున్నాను. చాలా ఆరోగ్య ప్రయోజనాలు విలువైనటువంటిది అరటి పువ్వు. చాలామంది వీటి విలువ తెలవకండి పడేస్తూ ఉంటారండి. కానీ మా ఇంట్లో అప్పుడప్పుడు కాస్తుంటే మేము ఒక్కసారి కూడా పడేయమండి. మేము మా అక్క వాళ్ళ ఇంటికాడ కూడా మా అక్క వాళ్ళు కూడా ఎట్లా ఉండాలని చెప్పారు. దాని ప్రకారం చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఒక్క పువ్వు తెంచితే చాలండి. ఇలా ఒక పువ్వు తెంచి దీంట్లో ఇది చూడండి ఫ్రెండ్స్, కాండం లాగా ఉంటుంది, మనకు తెలుస్తుంది. దీన్ని వేరుపరచాలండి. ఇది చూసారా, దీన్ని మాత్రం తీసి పడేయాలండి. మిగతా ఈ పువ్వు అంతా కూడా చక్కగా కట్ చేసి మంచిగా కడిగి తాలింపు వేసుకొని మిరపకాయ కారం చల్లుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి, ఫ్రై చేసుకోవచ్చు, టమాటా వేసుకొని కూర కూడా వేసుకోవచ్చు. అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటిది ఈ పువ్వు ఫ్రెండ్స్. చూడండి పూలు ముఖ్యంగా ఫ్రెండ్స్, ఇందులో పొటాషియం, ఇనుము చాలా అధికంగా ఉంటుందండి. ఇనుము చాలా అధికంగా ఉండటం వల్ల ఎనీమియాని నివారిస్తుంది. రక్తహీనతతో పోరాడి మనకి హెచ్బి% చాలా పెంచుతుందండి. పొటాషియం అధికంగా ఉండటం వల్ల దీంట్లో మన గుండెను మెదడును చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది ఫ్రెండ్స్. అంతేకాదండో దీంట్లో ఫైబరు చాలా అధికంగా ఉంటుంది. అధికంగా పీచు పదార్థం ఉండటం వల్ల మన జీర్ణక్రియను మంచిగా మెరుగుపరిచి మలబద్ధకాన్ని తొలగిస్తుంది. స్త్రీలు ఎవరైతే పిల్ల తల్లులు ఉంటారు కదండి, పాలిచ్చే తల్లులు, వాళ్ళు తింటే కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఎందుకంటే పాల ఉత్పత్తి చాలా ఎక్కువగా జరుగుతుందండి పాలిచ్చే తల్లులు తీసుకుంటే. అంత మంచిదని మరి ఆరోగ్య నిపుణులు చెప్తున్నారండి. చాలా మంచిది. అట్లాగే కాకుండా స్త్రీలు ఎవరైతే మెన్స్ట్రువల్ సైకిల్ అంటే మెన్సెస్ ఉంటాం కదండి, మనం బహిస్తుంటాం కదా, ఆ టైంలో కూడా ఈ కర్రీ తింటే నొప్పి నివారిస్తుందండి. అట్లాగే మన శరీరంలో ఎక్కడెక్కడైతే వాపు ఉంటుందో ఆ వాపును తగ్గించి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. అంత మంచిదండి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నటువంటిది ఈ పండండి, ఈ అరటి పువ్వు. కాబట్టి మనం తప్పనిసరిగా తీసుకోండి. ఎవరు కూడా తెంపినప్పుడు ఈ అరటి పువ్వుని పడేయొద్దండి. తప్పనిసరిగా మీరు కర్రీ చేసుకుంటారా, ఫ్రై చేసుకుంటారా, ఏం చేసుకున్నా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నదండి ఈ పువ్వు. అట్లాగే షుగర్ పేషెంట్స్ తీసుకుంటే గ్లూకోజ్ చాలా తక్కువగా ఉంటుంది, న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ మంచిగా పెరుగుతుందండి. అంత మంచిదండి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది. అది మనకి ఎంత కావాలో మన శరీరానికి అంతే అందిస్తుందండి. అంత మంచిదండి ఈ అరటి పువ్వు. అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ కలిగినటువంటిదండి ఈ పువ్వు. తప్పనిసరిగా తీసుకోండి. అట్లాగే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి, ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. అట్లాగే దీంట్లో క్యాన్సర్ కణాలని నివారించే శక్తి ఎక్కువగా ఉంది అండి. కాబట్టి క్యాన్సర్ పేషెంట్స్ కూడా తప్పనిసరిగా తీసుకోండి ఫ్రెండ్స్. నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మాకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్తున్నాము, మా ఇండ్ల కాడ వాళ్ళకు కూడా మేము అట్లాగే కొంతమందికి మీకు కూడా చెప్తున్నాము. మేము హెల్త్ టాక్ చెప్పడానికి మాకు చాలా ఇష్టం కాబట్టి చెప్తున్నాం. నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు అందించాలని నా యొక్క కోరిక. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.